హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ యొక్క ఆరాధనను ఉదయకాలంలో పెట్టవలసినది, అది కొంచెం ఈ యొక్క దినమున సాయంకాల వేళలకు మార్చబడి ఉన్నది కాబట్టి సంఘస్థులు, విశ్వాసులు ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఈ యొక్క విషయాన్ని బట్టి సహకరించి ఈ విధంగా దేవుని మందిరానికి వస్తున్న విధానం బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సంఘ బిడ్డలందరూ కూడా ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు, ఎంతగానో తోడుగా ఉంటూ ఉన్నారు, ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తూనే ఉంటున్నారు కూడా. అందరు బట్టి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నిన్నటి రాత్రి వేళలా మొదలుకొని ఈ యొక్క దినము ఇంచుమించు ఒక 12:30 ఆ టైం, ఆ సమయం వరకు కూడా అందరూ సంఘ బిడ్డలకు చాలా మటుకు అందరూ కూడా వచ్చి ఉన్నారు. అందరూ కూడా ఆ యొక్క విషయంలో అనగా మాకు అందరికి కూడా తోడుగా ఉంటున్నారు కూడా, సహకరిస్తూ ఉన్నారు సంఘాపరికి ఎంతగానో. అందరి బట్టి కూడా మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిద్దాం. గొప్ప దేవుడైన యేసయ్యా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కృపగల మా తండ్రి, మీరే నీ వాక్కుతో మా అందరితో మాట్లాడమని, ప్రతి ఒక్కరికి వినగల చెవులు గ్రహించమని, అనుగ్రహించమని, నువ్వు నన్ను పూర్తిగా మెన్సిల్లు చాటు మరుగుపరిచి మీరు నాలో ఉండి మాట్లాడమని, ప్రతి ఒక్కరు ధైర్యపరచమని, బలపరచమని, దీవించమని, ఆస్వాదించమని, మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను ప్రభువా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుబడినటువంటి ఈ వాక్య భాగం చూసినట్లయితే గనక, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంట. మన విశ్వాసం కలిగి ఉంటున్నాము దేవుని పట్ల అంటే గనక ఖచ్చితంగా మనం లోకమును జయించిన వారం అవుతాము. నిన్నటి దినము నా రాత్రి వేళలో మనం చూసి ఉన్నాం. విశ్వాసము, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటున్నట్లయితే గనక దాని వలన మనకు కలిగేటువంటి మేలులు, లాభములు ఏమిటి అనేటువంటి అంశముల యొక్క విషయంలో నేను రాత్రి దినమున మనమందరూ కూడా ధ్యానించి ఉన్నాం కదండి. ఈ యొక్క దినమున విశ్వాసములో మనం చూసినట్లయితే గనక కొన్ని రకాలు ఉంటాయి. విశ్వాసములో కొన్ని రకాలు, విశ్వాసుల రకాలు కాదు కానీ నేను చెప్పేటువంటి మాట, ఈ దినము ధ్యానించేటువంటి మాట ఏమిటంటే గనక విశ్వాసములో రకాలు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసుల రకాలు ఉంటారు కానీ విశ్వాసాలు కూడా రకాలు ఉంటాయిటండి అనేటువంటి ప్రశ్న మనకి వచ్చి ఉండవచ్చు కదండి. హల్లెలూయా. మరి ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అన్న విధంగా మనకు కనబడుతున్నది కదా. మనకి సమాజంలో అన్ని కూడా మనకు వచ్చేసి అన్ని కూడా లభిస్తూనే ఉంటున్నాయి కదా, దొరుకుతున్నాయి, కనబడుతూనే ఉంటున్నాయి. అంటే మరి ప్రతి దానిలో, ప్రతి విషయంలో కూడా మనం చూసినట్లయితే ఏది నిజమైనదో, అది ఏది అబద్ధమైనదో, ఏది నమ్మలేనిదో, ఏది నమ్మదగినదో అంటూ మనం ప్రతి దాంట్లో కూడా మనము ఇలాగ కనబడుతూనే ఉన్నాయి, చెప్పుకొనవచ్చును, చూడవచ్చును కూడాను కదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే విశ్వాసంలో రకాలు అసలు ఎన్ని ఉంటాయి? విశ్వాసంలో రకాలు ఎన్ని ఉంటాయంటే గనక 2 రకాలు ఉంటాయి. దీంట్లో 2 రకాలు ఉంటాయి. విశ్వాసంలో రకాలు ఏంటంటే గనక 2. మొదటి రకం ఏమిటంటే గనక అసాధారణమైన విశ్వాసం. అసాధారణమైన విశ్వాసము. రెండవదిగా చూసినట్లయితే గనక కొండలను పెకిలించు విశ్వాసము. మొదటిగా ఆ విశ్వాసములో రకాలను చూస్తున్నాం కదండి. మొదటిగా ఆ రకం ఏంటండి? అసాధారణమైన
ఏంటండి? అసాధారణమైన విశ్వాసము. అసాధారణమైన విశ్వాసము. రెండవదిగా చూసినట్లయితే గనక కొండలను పికిలించు విశ్వాసం. మొదటిగా చూసినటువంటి విషయమును చూద్దాం. అసాధారణమైన విశ్వాసం చూసినట్లయితే గనక యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే గనక ఈ యొక్క అసాధారణమైన విశ్వాసములో మొదటిగా మనం చూస్తున్నట్లయితే గనక ఇక్కడ యెహోషువ గ్రంథములో కనబడుతూ ఉంటున్నది. అక్కడ ఏం జరిగినది, ఏం చేస్తున్నారంటే గనక యెహోషువ అక్కడ ప్రార్థన చేయగా ఏం జరిగిందండి? అక్కడ సూర్య చంద్రులను దేవుడు అక్కడ ఆపివేశాడు, నిలిపివేశాడు. ఇది మనకి సాధ్యమంటారా? మనం ప్రార్థన చేస్తే గనక సూర్యుడు ఉదయించడం అనేది ఆగడం, లేదా అస్తమించడం అనేది ఆగడం అనేది జరుగుతూ ఉంటదంటారా? జరుగుతుందా? అంటే గనక ఖచ్చితంగా దేవుడు చేయగలుగుతూ ఉంటాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. సమస్తమును ఆయనే చేసి ఉన్నాడు కాబట్టి ఆయనకు సాధ్యమే. సో నీవు ప్రార్థన చేసినట్లయితే అటువంటి గొప్ప కార్యము కూడా దేవుడు నీకు చేయగలుగుతూ ఉంటావు, నువ్వు చూడగలుగుతూనే ఉంటావు కూడాను. సూర్యచంద్రులు అసలు ఆగడం ఏంటండి బాబు? వర్షం రాకుండా ఆగిపోవడం ఏంటండి బాబు? ఏంటండి? ఇలాగ మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూనే ఉంటున్నాయి కదండి. ప్రార్థన చేసినట్లయితే గనక ఎటువంటి విధంగా ప్రార్థన చేసినట్లయితే దేవుని ఎడల అసాధారణమైన విశ్వాసం కలిగి ఉండి మనం ప్రార్థన చేసినట్లయితేనే. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే గనక దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24, 25 వచనములు ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24, 25 వచనములు ఒకసారి చదవండి అమ్మా. ఇస్తుంది కదా అని అందుగురించి నాలుగవ వాని రూపము, దేవతల రూపమును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే కనుక అసాధారణమైన విశ్వాసముతో ఈ కార్యం కూడా జరిగినది అనేది మనం చూడగలుగుతూ ఉన్నాము. అక్కడ రాజు ఏమో ఏం చేశాడండి? ఇక్కడ అగ్నిగుండంలో వేస్తూ ఉన్నాడు. ఎంతమందిని వేస్తూ ఉన్నారు? ఎంతమందినండి? 3 వేశారు. ఆ రాజు చూడగలిగి ఉన్నాడు. నేను 3 చూశాను, 3 శిక్ష వేసి ఉన్నాను. సో 3 కూడా అగ్నిగుండంలో మీరు వేయగా నేను చూసి ఉన్నాను. అయితే అగ్నిగుండంలో 3 కాకుండా ఎంతమంది కనబడుతున్నారని అక్కడ రాజు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఇక్కడ 4 కనబడుతున్నట్టుగా. ఆ 4వ వ్యక్తి ఒక దేవత రూపంలో అక్కడ వారితో వారి మధ్యన ఉన్నాడు అని రాజు అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి అగ్నిగుండంలో అక్కడ పడవేయగా అంటే ఎవరైనా ఉండగలుగుతారా? మామూలుగానే ఉండగలుగుతూ ఉంటాడా అంటే గనక అది కాని పని. అయితే మరి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే గనక ఏది లేదు. కాబట్టి దేవుడు అక్కడ అగ్నిని కూడా అక్కడ నిలిపివేసి ఉన్నాడు. వారికి ఎటువంటి ఒక హాని గాని ఆపద గాని కలగనివ్వకుండా దేవుడు అలాగ వారికి కంచె వేసినట్టుగా మనం భావించవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. విత్ ఇన్ సెకండ్స్ లో వారందరూ కూడా కాలిపోదురు, బూడిదగా అయిపోదురు కూడాను.
ఎందుకంటే ఆ వేడి అనేది కూడా పెంచి ఉన్నారు ఆ వేడిని, ఆ హీట్ ని కూడా మొత్తం పూర్తిగా అది పెంచి ఉన్నారు. కాబట్టి విత్ ఇన్ సెకండ్స్ లో, అనగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కూడా మొత్తానికి అంతా కూడా బూడిదైపోదురు. కానీ ఆ వేడి కూడా వారికి తగలకుండగా, చిన్నగా ఇది కూడా కాలకుండగా అలాగన దేవుడు వారిని అలాగా కాపాడి ఉన్నాడంటే గనక ఇది మామూలు విషయమా ఏమైనా అంటే గనక మామూలు విషయం కాదు ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిలోకి వెళ్ళడము, మరలా తిరిగి మామూలుగానే ఉండడం, మరలా తిరిగి వారు బయటికి మామూలు వ్యక్తిలాగా ఎలాగైతే కనుక లోపల వెళ్ళి ఉన్నారు, పంపుకున్నారో ఆ విధంగా మరి తిరిగి బయటకు రావడం కూడా చూసినట్లయితే గొప్ప అసాధారణమైన విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టనే దేవుని పట్ల ఈ విధంగా ఆ కార్యం కూడా వారికి దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూద్దాం. మూడవదిగా దానియేలు గ్రంథములో 6వ అధ్యాయము 21వ వచనంలో ఒక్కసారి చూద్దాం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషపడుతుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గల వాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా చూసినట్లయితే గనక దానియేలు భక్తుడు కనబడుతూ ఉన్నాడు. దానియేలు భక్తుడినేమో సింహం గోళ వేయగా, అక్కడ సింహములేమో దానియేలుని కూడా ఏమాత్రం కూడా తినకుండా అలాగనే చూస్తూనే దానియేలుని ఉన్నాయి. ఈ సింహాలన్నా లేదా అడవి మృగాలను చూసినట్లయితే ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం కదండి, అక్కడ పెద్ద పులి అని మనకి ఇలా మన ప్రాంతంలో సంచరించి వచ్చిందని అనగానే అందరు కూడా భయభ్రాంతులయ్యి ఎంతగానో కలవరం పడి ఉన్నారు. అంతే కదండి. హల్లెలూయా. అంటే ఎక్కడ మనల్ని చంపివేస్తుందో, మనం చనిపోతామేమో అటువంటి భయం అనేది ఆ జంతువుని బట్టి మనకు కలుగుతూ ఉంటది. మరి అటువంటిది సింహం ఒకటి కాదు కదా, సింహముల అంటే సింహములు అనగానే 2 అంతకు మించి ఉన్న వాటిని గుంపుని మనం సింహములు అని పిలుస్తూ ఉంటాం కదండి. మరి ఆ గుహలోనికి మరి ఇంచుమించు ఒక 4 ఉన్నాయనుకోవాలో లేదా 5 ఉన్నాయని అనుకోవాలో, మరి సింహములు ఆ గుహలో, ఆ సింహ గుహలోనికి దానియేలుని పంపగా ఏం జరిగిందండి? మరి సింహము కూడా మరి తినాలంటే ఎంతసేపు కూడా కాదు, మనిషిని చంపాలంటే ఎంతసేపు కూడా కాదు కదండి. అది కూడా అంతే, సెకండ్స్ లోనే చంపేస్తూ ఉంటది. అంతటి జీవనైనా సరే సెకండ్స్ లోనే అవి చంపేయగలుగుతూ ఉంటాయి. హల్లెలూయా. అయితే గమనించినట్లయితే దేవుడు అక్కడ దానియేలు పక్షాన ఉన్నాడు కాబట్టనే అక్కడ సింహముల నోళ్ళను కూడా దేవుడు అక్కడ మూసాడు. అంటే ఏ విధంగా ఆ సింహపు నోలు మూయగలిగి ఉన్నాడు, మూసి ఉన్నాడంటే గనక దానియేలు యొక్క భక్తి జీవితాన్ని బట్టి, దానియేలు కలిగినటువంటి దేవుని యేడల కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టే ఇది సాధ్యమైనది. ఆ దానియేలు భక్తుడు చూడగలిగి ఉన్నాడు. దేవుడు తనకి అటువంటి విధంగా గొప్ప కార్యము చేయగలిగి ఉన్నాడు, చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసాధారణమైనటువంటి విశ్వాసం మనందరం కూడా కలిగి ఉండి దేవుళ్ళ ముందుకు సాగేవారంగానే ఉంటూ ఉండాలి. చిన్న సమస్య వచ్చింది, చిన్న శోధన ఎదుర్కొంటున్నామంటే గనక దానికి జడిసి దానికి భయపడిపోయి మనం పడిపోతూ ఉంటామేమో. ఎప్పుడు కూడా అలాగనే ఉండకూడదు. మన దేవుడు ఎంతో శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడే ఉన్నాడు కదా. ఆయన చేయలేదంటే ఏది కూడా లేదు, సమస్తమును చేయగలుగుతూ ఉంటాడు. ఎంతటి పనినైనా ఎంతటి వాడినైనా అపాధిగాన్ని ఎదిరించగలడు, వాటితో పోరాటం చేయగలుగుతూ ఉంటాడు, యుద్ధం చేయగలుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఆయన విజయమును చూడగలుగుతూనే ఉంటాడు. ఆయన మనకి విజయమును ఇస్తూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని మనమందరూ కూడా కలిగి ఉన్నాము. కాబట్టి మనము
ధైర్యంగా సంతోషంగా దేవుళ్ళని ముందుకు సాగేవారంగా ఉండాలి. కానీ జడిసి లేదా భయపడిపోయి ఏ బాబోయ్ నాకు అయిపోతుంది, ఏదో అయిపోతుంది, నా పని అయిపోతుందని యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించినటువంటి తన శిష్యుల వల్ల ఎప్పుడు కూడా అలాగన ఉండకూడదు. పెద్ద తుఫాను వస్తున్నది, యేసయ్య ఏమో అక్కడ ఆ దోణిలో అడుగు భాగానికి వెళ్ళి ఆయన పండుకొని ఉండగా ఏమైంది అక్కడ పెద్ద తుఫాను వస్తుండగా నామేమో మొత్తానికి అతలకొత్తం అయిపోతూ ఊగిపోతూ ఆ తుఫానికి ఆ గాలుల వల్ల ఎక్కడ మనం ఊగిపోతామేమో, మనం చనిపోతామనేటువంటి భయముతో తన శిష్యులే యేసయ్యతో ఉన్నటువంటి శిష్యులు ఆ విధంగా భయభ్రాంతులు అయి ఉండగా ఏమైందండి మరి? హల్లెలూయా. యేసయ్య వద్దకు వెళ్ళి, ఏంటయ్యా నువ్వు పడుకుంటున్నావేటియా, నీకు అసలు ఏమీ కూడా బాధ్యత లేదా? ఇక్కడ తుఫాను వచ్చేస్తుంది, చనిపోయేలా ఉన్నా మేమందరూ కూడా మేము మంచిగా హాయిగా పడుకున్నావేంటయ్యా అని దేవుని అలాగన తన శిష్యులు అడుగుతున్నారే. అంటే దేవునితో ప్రయాణం చేస్తున్న వారే, తన శిష్యులు ఆయన వెంబడిస్తున్న వారే తన కార్యములు అనగా యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి కార్యములు చూసి ఉన్నవారు, చేస్తూ ఉన్నవారు కూడాను దేవుని యొక్క మహిమను వారు ఇంకోనో గ్రహించలేకపోతూనే ఉన్నారనుకోవాలో. లేకపోతే ఇంకో చెప్పాలంటే గనక విశ్వాసం దేవుని ఎడల సరైన విశ్వాసం లేకుండా ఉన్నారు కాబట్టి అని ఒక విశ్వాసులారా మీరు ఎంతకాలం అలాగనే ఉంటారు అని దేవుడు వారిని అలాగన ఒక హెచ్చరికలు లేదంటే కనుక అలాగన తిట్టి ఉన్నారు కూడా, మనం కోపడి ఉన్నారు కూడా అనుకోవచ్చు, చెప్పవచ్చును కూడా మనం. హల్లెలూయా హల్లెలూయా. యాకోబు గ్రంథము యాకోబు పత్రిక 5వ అధ్యాయము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం. ఏలియా మనలాంటి స్వభావము గలవంటి మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. అంటే ఇక్కడ గమనించినట్లయితే ప్రార్థనలు ఏ విధంగా ఎన్ని రకాలుగా చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనకి పదాలు బట్టి మనకు అర్థమవుతూనే ఉంటున్నది కదండి. జస్ట్ ఏదో ఫార్మాలిటీ ఏదో ప్రార్థన చేయమన్నారు అని కొంతమంది చేస్తూ ఉన్నారేమో కదండి. ఈ మాటల బట్టి నేను మాట్లాడుతున్నాను కదండి. కొంతమంది అయితే గనక ఆసక్తితోటి లేదా ఆశతోటి నేను ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచనతోటి చేస్తూ ఉండవచ్చును. లేదంటే గనక నేను దేవునికి మహిమ నేను చూడాలి, నేను దేవుడు ఆ కారణం జరిగించాలి, దేవుడిని ఆ కారణం చేయగలని చూడాలి అటువంటి ఎంతో దృక్పథంతో ఆసక్తితోటి ఆ ప్రార్థన దేవునికి చేస్తూనే ఉంటూ ఉంటారు. ఇక్కడ ఏలియా ప్రవక్త కూడా మనలాంటి మనిషే. నువ్వు ఎటువంటి స్వభావం కలిగి ఉంటున్నావో ఆయన కూడా అటువంటి స్వభావం కలిగిన వ్యక్తిగానే ఉన్నాడు. అటువంటి వాడే చెప్తున్నాను. ఆయన ఏదో గొప్ప స్పెషల్ డిఫరెంట్ పర్సన్ ఎక్కడి నుంచో పైన ఊడిపడ్డాడు దిగి వచ్చాడు అని కాదు, మనకి చాలా క్లారిటీగా మనకు చెప్తూనే ఉంటూ ఉన్నారు మనకి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏలియా ప్రవక్త చూసినట్లయితే గనక ఆసక్తితో ప్రార్థన చేసి ఉన్నాడు. తాను ఆసక్తితో ప్రార్థన చేయగా ఏం జరిగింది, ఏమైంది అంటే గనక 3.5 సంవత్సరం వరకు భూమి మీద అసలు వర్షం పడలేదంట. 3.5 సంవత్సరములు. ఏదో కొన్ని రోజులు అంటే అనుకోవచ్చు కదండి, మరీ ఏకంగా 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఉంటే కనుక ఎలాగండి బాబు. ఇప్పటికే మనం చూసారా, వర్షాకాలం అంతా అయిపోయింది, చలికాలం అయిపోయింది, అప్పుడే స్టార్ట్ అయిపోతుంది కదండి. అదే కనుక ఈ ఎండవేడికి ఇప్పుడు ఇలా కొంతమంది ప్రార్థన చేసి ఉన్నారు అనుకోండి, వర్షాలు పడకూడదు అని. మనం ఎవరైనా ప్రార్థన చేస్తాం, నాకు ఎండే కావాలయ్యా, నాకు ఎండాకాలం ప్రార్థన చేస్తాడు అనుకోండి, మన పరిస్థితి ఎలాగుంటది అప్పుడు? ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఇదే సమయం చూసినట్లయితే వర్షం పడకుండా 3.5 సంవత్సరాల కాలం అలాగని దేవుడు ఆపి ఉన్నాడే. ఆ సమయంలో ఆ సందర్భంలో వారికి అక్కడ ఎండలు బాగుగా వచ్చి ఉండవచ్చునేమో కదా. వారు ఎలా ఉన్నారో, వారు ఎలా జీవించి ఉన్నారో, ఎలా బతికి ఉన్నారో ఏంటో. ఆ ఎండలో ఆ వాతావరణం చూసినట్లయితే గనక మనం ఏమైనా ఉండగలుగుతూ ఉంటామంటారా? కొద్దిగా ఈ ఎండ కొంచెం పెరిగేటప్పటికి మనకే అయ్యి బాబోయ్ ఎంత వేడిరా బాబు, అయ్యి బాబోయ్ అని మనం ఉండలేకపోతాం అని చెప్పేసి అనుకుంటున్నాం కూడా. మనం ఇంకా స్టార్ట్ అవ్వాలి, మనకు సంబంధం ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా. కానీ ఆ వేడి అనేది ఎలా ఉంటుందో మనకి ఇప్పుడే మనకి చూడగలుగుతూ ఉంటున్నామే. మరి 3.5 సంవత్సరముల కాలము కూడా వర్షం పడకుండా దేవుడు అలా నిలిపి వేస్తాడంటే ఇది మామూలు విషయమా? ఏమైనా
3.5 సంవత్సరములు. ఏదో ఒక నెల లేదంటే 2 నెలలు, ఏదో 1 సంవత్సరం అంటే అనుకోవాలి. ఏకంగా 3.5 సంవత్సర కాలం కూడా వర్షము రానివ్వకుండా పడకుండా దేవుడు చేసి ఉన్నాడంటే గనక ఆ యొక్క ఏలియా భక్తుడు ఎంత విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడో కదండి. మనకై అన్ని కూడా చెబుతూనే ఉన్నారు, మనకు అన్ని కూడా తెలుసును. దేవుని కార్యమును మనం చూడలేకపోతున్నాము. ఇంకనూ దేవుడు నాకు చేయట్లేదు, నాకు చేయడం లేదటువంటి ఆని మీద మనం నెపం వేస్తూనే ఉంటున్నాం దేవుని మీద. దేవుడేం పక్షపాతి కాదు కదా, ప్రతి ఒక్కరి ఎడల కూడా తన కార్యం చేయగలుగుతూనే ఉంటాడు, చేస్తాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏలియా చూసినట్లయితే గనక 3.5 సంవత్సరములు అక్కడ వర్షం రాకుండా దేవుడు అలాగా చేసి ఉన్నాడు. తన ప్రార్థన బట్టి, తన విశ్వాసం బట్టి దేవుడు ఆ విధంగా చేస్తున్న గొప్ప కార్యమును కూడాను. హల్లెలూయా, హల్లెలూయా. 18వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చేను. హల్లెలూయా. వర్షం రాకుండా ప్రార్థన చేశాడు కాబట్టి వర్షం రాకుండా దేవుడు ఆపివేశాడు. మళ్ళా తిరిగి ఆయనే ప్రార్థన చేసి ఉన్నాడు. మళ్ళా తిరిగి వర్షము దేవుడు అలాగన ఇచ్చి ఉన్నాడు, కురిపించి ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం అండి, అద్భుతమైన కార్యములు కదా. దేవుడు మాత్రమే చేయగలుగుతూ ఉంటాడు. గొప్ప అద్భుతమైన ఆశ్చర్య కార్యములను ఆయన మాత్రమే చేయగలుగుతూ ఉంటాడు, ప్రతి ఒక్కరికి కూడాను. అందుకని మనము ఆయనను ఈ విధంగా పిలుస్తూ ఉంటామంటే గనక అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని. మనము ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన కార్యములను ఆయన ఒక్కడు మాత్రమే చేయగలుగుతూ ఉంటాడు. ఈ లోకంలో మరి ఎవరైనా ఉన్నారో చేయగలుగుతూ ఉంటారంటే ఎవరు లేరు. ఆయన ఒక్కడికే అది సాధ్యపడుతూ ఉంటుంది, ఆయన ఒక్కడే చేయగలుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనే సర్వలోకానికి అధిపతిగా, రాజుగా, దేవుడుగా, రక్షకుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయనే సర్వసృష్టికి ఆధారభూతుడే ఉన్నాడు కాబట్టి, ఆయనే సమస్తమును ఆయన కలుగు చేసి ఉన్నాడు కాబట్టి ఆయనకే సాధ్యపడుతూ ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అసాధారణమైన విశ్వాసము. మనం చూసినవన్నీ కూడా, అప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా అసాధారణమైన విశ్వాసం కలిగి ఉండి ఈ విధముగా ఉంటే గనక, ఈ విధముగా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మనకు చేయడానికి, మనం చూడడానికి కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి. రెండవ విశ్వాసం రకములు చూద్దాం. దాని గురించి కూడా త్వరితముగా నా క్లుప్తముగా నా యొక్క మాటలు నేను తెలియజేసిన యొక్క మాటలు ముగిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనము చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏక వచనములు, ఏక మాటలు మనం చదువుతూ ఉన్నామంటే గనక నాకు ఒక విషయము, ఒక సంఘటన గుర్తుకొస్తూ ఉంటున్నది. ఒక ఫారెన్ కంట్రీలో ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకంటే గనక ఆయన ఇంటికి లేదంటే ఆ ఊరికి ప్రాపర్ గా సరి విధముగా అక్కడ రోడ్ లేదంట. తెరా చూసిన రోడ్డు వేద్దాం అనుకునేటప్పటికి చాలా ఎత్తుగా, చాలా కొండలుగా ఉన్నాయి కదా అని ఆ రోడ్డు వేయడానికి కూడా ముందుకు వచ్చిన వారి కొండ ఉంది కదా, అంత పెద్ద కొండలు ఉన్నాయి కదా అని ఆగిపోయి ఉన్నారంట. తెలుసు కదా మనకి, బిల్డర్స్, కాంట్రాక్టర్స్ ఉంటారు కదండి, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు కాబట్టి, ఎంత పెద్ద కొండలుగా ఉన్నాయి కాబట్టి మన రోడ్డు వేయడం అంటే మనకి లాస్ అయిపోద్ది అని ఎవరు కూడా ముందుకు రాలేదంటే, రోడ్డు పడలేదు, రోడ్డు వేయలేదంటే, మార్గం లేకుండా అయిపోతూ ఉన్నదంట. ఒక విశ్వాస భక్తుడేమో దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఆయనకి ఒకరు చెప్పడంతో నీకు దేవుడు కార్యం చేస్తాడు, నువ్వు ప్రార్థన చెయ్యి, నీకు రోడ్డు దేవుడు అలాగన ఇస్తాడనే విధంగా చెప్పడంతో ఆ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడంట. చేస్తూ ఉండగా అంటే గనక చేస్తూ ఉండగా ఎంతైనా సరే ఎవరికైనా ముందు రావడం, ఆ కార్యం చూడలేకపోతున్నా, జరగడం లేదు. అది ఆ కొండను రహదారిగా మార్చడానికి కొండను బగదలు కొట్టాలి, ఆ కొండను వాళ్ళకి తీసి పక్క పారవేయాలి,
ప్రాపర్ వేలో ఒక 20 అడుగులో లేదా 30 అడుగులో ఆ రోడ్ లాగానే ఏర్పరచాలి, రహదారిగా మార్చాలంటే కానీ కష్టమైపోతుంది, ఎవరు రావట్లేదు, అయినా సరే ప్రార్థన చేస్తున్నా సరే చూడలేకపోతున్నాడు అనుకుంటున్నాడు. అలాగని ప్రార్థన చేయడం మానేశాడు అంటే కనుక ప్రార్థన చేయడం అనేది మారలేదంట. విశ్వాసంతో అలాగనే ప్రార్థన చేస్తూనే ఉంటున్నాడంట. చేయగా అలాగదా ఎన్ని సంవత్సరాల కంటే ఇంచుమించు ఒక 2-3 సంవత్సరాలకు అనుకుంటా అప్పుడు పూర్తిగా ఆ కొండను పూర్తిగా తీసివేసి మంచి పెద్ద మంచి రోడ్ అంటూ అక్కడ ఆ కొండ తీసివేసి ఆ మార్గం గుండా ఆ ఊర్లు అలాగ వేస్తూ ఉన్నారంట. వచ్చి ఉన్నారు, దేవుడు అలాగ చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే గనక ఖచ్చితంగా అది జరగని పని అనుకోవచ్చు, జరగదని అని మనకి తెలిసిపోతూ ఉంటది. అయితే మన దేవుడు నమ్మదగిన దేవుడే ఉన్నాడు కాబట్టి ఆయనకు అసాధ్యం ఏది లేదు కదా, ఆయన తప్పక చేయగలుగుతాడు, ఆయన ఒక్కడే చేయగలుగుతాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు అని అసాధారణమైన విశ్వాసంతో అలాగనే ఇంకను ఈ విశ్వాసం దేవుని మీద అధికముగా కలిగి ఉండి అలాగన ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నట్లయితేనే అప్పుడు ఈ కొండలను కూడా పిగిలించేటువంటి విశ్వాసము కలిగి ఉండిన వారం అవుతూ ఉంటాం మనము. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ మనం చూస్తూ ఉంటాం, కొన్ని ఎగ్జామ్స్ చూస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ మీకు ఎగ్జామ్ చెప్తాం, ఉదాహరణకి జరిగిన విషయం చెప్తాను. లాస్ట్ ఇయర్ శరణ్య ఎగ్జామ్స్ 10th క్లాస్ ఐ థింక్ అప్పుడు రాసినప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ చాలా ఫియర్ గా ఉండేది. నార్మల్ గా యూనిట్ టెస్ట్లు పెట్టినా క్వార్టర్లీ పెట్టినా కూడా చాలా భయంతో చాలా భయపడుతూనే అయ్యి బాబోయ్ చాలా టెన్షన్ పడుతూ ఉండేది. ప్రతిసారి ప్రార్థన చేసేవారు, నాన్నగా చేసేవారు, నా మనం చేసేవాళ్ళము. దేవుడు అలాగన కారం చేశాడు కదండి, మంచి రిజల్ట్ అలాగన ప్రతి ఒక్క టెస్ట్ లో క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో హాఫ్ ఇయర్లీ కోర్స్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే గనక చాలా ఈజీగా రాశానండి మాస్టర్ గారు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చింది. హల్లెలూయా. అయితే గమనించినట్లయితే గనక ఫిజిక్స్ ఏమో కొంచెం అంటే అంతలాగా అవుతుందని అనుకోలేదు. ఫిజిక్స్ ఏమో కొంచెం భయపడిపోయి మార్క్స్ రాదేమో, ఫెయిల్ అయిపోతానేమో అనేటువంటి విధముగా తను అలాగన భయపడుతూనే ప్రార్థన కన్నీరు కూడా కాచినది. ప్రార్థన చేసింది, ప్రార్థన చేయమని చెప్పింది, కోరింది, ప్రార్థన చేసి ఉన్నాం. ఏం జరిగిందండి అక్కడ? ఏం చేశాడండి దేవుడు అక్కడ? ఫెయిల్ అయిపోయేలా చేశాడా? ఫిజిక్స్ మంచి మార్క్స్ వచ్చాయి. ఎంత గొప్పగా అద్భుతమైన ఆశమైన కారంగా మనం చూడవచ్చండి బాబు. అసలు ఊహించిందంటే గనక ఊహించలేదు. అంటే ఊహించలేని విధముగా అంత గొప్ప కార్యములను, ఉన్నతమైన కార్యములను దేవుడు మన పట్ల చేయగలుగుతూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా. కేవలము దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును ఎటువంటి కార్యమైనా సరే దేవుడు మనకి చేయాలంటే గనక నువ్వు దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటున్నావా లేదా అనే ప్రశ్న నువ్వు వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో క్రియలేని విశ్వాసం అంతా కూడా మనకి వ్యర్థముగా మనకు కనబడుతూనే ఉంటూ ఉన్నది. నేను క్లుప్తం పైన 2-3 విషయాలు తెలియజేసి నాకు నా మాటలు ముగిస్తాను. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. అది క్రియలు కలిగి ఉండాలి. అంటే నువ్వు దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నా కాబట్టి అది నువ్వు నీ జీవితంలో చూపించాలి, కనబడాలి. ఎవరికి? లోకములో ఉన్న వారికి కనబడాలి, చూపించాలి, వారికి తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుతారు? సేమ్ ఆ యేసయ్యలాగే ఉన్నాడురా, అలాగే జీవిస్తున్నా, అలాగే నడుచుకుంటున్నాడురా అని అప్పుడు నీ గురించి ఇతరులు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. అప్పుడు నీవు ఆ రక్షణ పొందలేని బిడ్డ నువ్వు రక్షణ నడిపించే విధముగా లేకపోతే రక్షించిన వాడమవుతూ ఉంటావు. హల్లెలూయా. క్రియలు కలిగి ఉండాలి. క్రియల రూపం మనందరూ కూడా చూపించాలి. ప్రతి ఒక్కరికి ఆ దేవుని ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని త్యాగాన్ని మనమందరూ కూడా తెలియచేయడము అది కాదు, కానీ క్రియల రూపంలో నువ్వు ప్రతి ఒక్కరికి చూపించాలి. నీ జీవిత విధానం ఎలాగుంటుందో ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. నువ్వు జీవిస్తున్న విధానం చూసిన దాన్ని బట్టే అందరూ కూడా
ఇలా బతకాలరా, ఎలా ఉండాలరా, సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనం భయపడకూడదు, అలాగా పడిపోకూడదురా, అలా ధైర్యంగా నిలబడాలరా, దేవునిలోనే ఉండాలరా, ఇలా ధైర్యంగా ఉండాలరా, ఉంటేనే ఆ విధంగా దేవుడు ఆస్వాదిస్తాడరా అని మన గురించి అనేక మందిని చెప్పుకునే ధైర్యంగా దేవుళ్ళు ఆత్మీయంగా ముందుకు సాగుటకు ఎదుగుటకు దేవుడు కృపచూపులాగా మనమంతా కూడా ముందుకు సాగేవారుగా ఉంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి దేవుని ఎడల, దేవుని పట్ల. విశ్వాసం లేని ఎడల, విశ్వాసం లేకుండా ఉంటున్నట్లయితే గనక ఆయన రాజ్యానికి కూడా మనం వెళ్ళలేము, ఆయనను చూడలేము. ఎన్నో కార్యం మనం చూడగలుగుతూ ఉంటాం. విశ్వాసం కలిగి ఉంటేనే సాధ్యపడుతూ ఉంటది దేవునికిని మనకిని. హల్లెలూయా. సో దేవుని ఎడల నువ్వు ఏ విధంగా విశ్వాసం కలిగి ఉన్నావు, ఏ విధమైన విశ్వాసం కలిగి ఉన్న దేవుళ్ళలో సాగుతూ ఉన్నావు, దేవుళ్ళు అలా ముందుకు ఎదుగుతూ ఉంటున్నావు, ఒకసారి మనం పరిశీలించుకోవాలి. సరైన విశ్వాసం కలిగి దేవుళ్ళు అలా ముందుకు సాగలిగే వారుగా ఉంటున్నామా? ఎంత క్లిష్ట పరిస్థితులు అనుకోవచ్చు, ఎంత పెద్ద శోధన అనుకోవచ్చు, శ్రమ అనుకోవచ్చు, మనకు ఎదురైనా భయపడిపోతున్నావా? పడిపోతున్నావా? పడిపోకూడదు. దేవుడు మన మధ్యను ఏం పెట్టి వెళ్ళారండి? అక్కడ ధైర్యం పుట్టించేటువంటి ఆత్మను మన మధ్యను పెట్టి ఆయన వెళ్ళి ఉన్నారు. కాబట్టి మనం ఏ విషయంలోనైనాను ఎప్పుడు కూడా మనము దేనికినైనాను సరే భయపడకూడదు. ధైర్యముగా దేవుళ్ళో నిలబడాలి, దేవుళ్ళు అలాగే ముందుకు సాగాలి. అలాగన అటువంటి విశ్వాసం ప్రతి ఒక్కరి బిడ్డకు అనుగ్రహించి దేవుడు తోడుగా ఉండి ముందు నడిపించును గాక. దేవుడు కొద్దిమంది మిక్కులు దీవించి ఆశ్రయించి ఫలించును గాక. ఆమేన్.